మీరు 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్' మూవీ చూసారా? చూసే ఉంటారు, ఎందుకు చూడరు? సరైన సినిమా అది. ఇప్పుడు అలాంటి స్టోరీ. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఒకేసారి ఇద్దరు వేరు వేరుగా ప్రపోజ్ చేశారు. ఆ అమ్మాయి ఫస్ట్ టైం ప్రపోజల్ అనుకుంటా ఇద్దరికి ఓకే చెప్పేసి ఎవరు తనకి పర్ఫెక్టా అని బాగా ఆలోచించి ఒక జడ్జిమెంట్ ఇద్దాం అనుకుంది. ఈవిడ పెద్ద జిల్లాకో జడ్జి లాగా. అయితే ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ది వేరు వేరు మెంటాలిటీ. ఒకటి మెంటాలిటీ ఎలా ఉందంటే ఈడితో తప్ప ఇంకెవరితో మాట్లాడినా గొప్ప వెళ్ళిపోద్ది. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటే ఇడికి చెప్పే వెళ్ళాలి, లేదంటే మానేసి కూర్చోవాలి. కాదు కూడదంటే మూతి పళ్ళు రాలగొడేస్తారు. నిజమండి బాబు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటామా, దారి మధ్యలో ఎవరైనా సరే అబ్బాయి అమ్మాయి గొడవడుకోవడం చూస్తూ ఉంటాం. అలాంటి డైలీ యాక్టివిటీస్ ఇవి. అయితే ఇంకొకటి మెంటాలిటీ ఏంటంటే ఈడో పెద్ద సంఘ సంస్కర్తలాగా అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వాలి, తను ఏం చేసినా సరే సరే నీ ఇష్టం, తను బయటకు వెళ్ళాలంటే సరే నీ ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా నీ ఇష్టం, ఇలాంటి సోటియల్ డైలాగులు చెప్పేవాడు. అదేంటి బ్రో, వీడేదో కొంచెం మంచోళ్ళ ఉన్నాడు, ఈయన్ని ఎందుకు పోగా అమ్మేస్తున్నావు అంటే మ్యాటర్ చెప్తాను. 1 year తర్వాత ఈ అమ్మాయి ఎవరిని సెలెక్ట్ చేసుకుందో చెప్పండి. వావ్, వాట్ ఐడియాలజీ. రాంగ్. తను ఎవరిని సెలెక్ట్ చేసుకుందో చెప్పనా? గోమ్ మీద పీకేవాడు కదా, ఆయన్నే సెలెక్ట్ చేసుకున్నా. రైట్, బాగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కదా నువ్వు, నాకు తెలుసు. ఉంటాడు, ఎవడో ఒక్కడు ఖచ్చితంగా నీలాంటిడే ఉంటాడు. మీకు కూడా తెలిసే ఉంటుంది, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.